వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు కుప్పం మండలంలో ఈడి కులస్తులకు వచ్చినటువంటి మద్యం షాపులు కేటాయించినారు ఒక షాప్ని. దానికోసం అప్లికేషన్లు ఈడి కులస్తులే వేయాలి, కానీ వేరే కులస్తులు కూడా ఈడికి సర్టిఫికేట్ తీసుకువచ్చి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని మేము అడ్డుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇస్తేనూ మేము అడ్డుకుంటాము. దయచేసి వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వకూడదని తెలియజేసుకుంటున్నాము ఎంఆర్ఓ గారికి. మరొకసారి చెప్తా ఉన్నాం, మాకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వారు ఈనాటికి వీడి కులస్తుల్ని గుర్తించి షాప్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గంలో ఆ షాపును కూడా వేరే కులస్తులు తన్నుకోకపోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం, అన్యాయం. దీన్ని ఖండిస్తున్నాం. మా ఈడి కులం తరఫున ఖండిస్తున్నాము. దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఈ రోజు కార్తిక్ అనే వ్యక్తి, ఆయన కలాల్ వ్యక్తి, ఆయన ఇంకొక వేరే కులస్తుని తోడుకోవచ్చి అప్లికేషన్ వేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము. మీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినారు అంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు అని రాంగ్ సమాధానం చెప్తున్నారు. మా కులస్తులు, మా కుల సంఘం అధ్యక్షులు ఎవరికి వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇచ్చిన దాఖలాలు లేదు. కాబట్టి దయచేసి దీన్ని గమనించాలని ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అడ్డుకోనంగా ఆయన వచ్చినటువంటి కార్తీక్ బండెత్తుకొని పారిపోయినాడు. దయచేసి ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం వారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాము. ఇది చిత్తూరు జిల్లాలో ఈడి కులస్తులకు 10 షాపులు కేటాయించినారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగానే గుడపల్లి మండలానికి ఒక షాప్ కేటాయించినారు. దానికి 4 మండలాల్లో ఎవరైనా వేసుకోవచ్చు. డిస్టిక్ లెవెల్లో కూడా కులస్తులు, దానికి సంబంధించిన ఈడి కులస్తులు వేసుకోవచ్చు. కానీ శాంతిపురం మండలంలో ఎంఆర్ఓ గారు రాంగ్ స్టెప్ గా వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అడిగినామంటే మిమ్మల్ని అడిగి మేము ఇవ్వాల్సిన పని లేదు, మీరేమన్నా గెజిటెడ్ ఆఫీసరా అంటున్నారు. ఇది పద్ధతి కాదు. మేము ఒక సంఘం పెట్టుకొని మా కులానికి న్యాయం జరగాలంటే ఆయన ఈ విధంగా మాట్లాడడం సబబు కాదని తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని గమనించి దీనికి సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. కార్తీక్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఈడి కులం సర్టిఫికేట్ అనేసి మద్యం షాపుకి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము. ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు. కాబట్టి ఈ విధంగానే ఇంకా 2-3 దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడి కులం అని వేసినారు. దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని స్పందించి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి. మా కులాన్ని దోచుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.